कृष्णं नमस्याम्यहम् कृष्णे नामरसत्रयो विनिहताः कृष्णाय तस्मै नमः। कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्। कृष्णे तिष्ठति विश्वमेतदखिलम् हे कृष्ण संरक्ष माम्। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। प्रिय భగవద్బంధువులారా, ఒక్కసారి గొంతెత్తి అందరం భగవన్ నామం చెప్దాం. ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ. బహుశా ఆకలి వేస్తున్నట్టుంది మీ అందరికీ, నామం రావటలే. శంఖ చక్ర గదా పాణే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్ష మాం శరణాగతం. ప్రియ భగవద్బంధువులారా, మనం ఆంధ్రాలో ఉన్నామా తమిళనాడులో ఉన్నామా అనిపిస్తుంది ఇక్కడ. ఒకసారి మన కాంతారావు గారు మనందరినీ తమిళనాడులో కూర్చోబెట్టారు. విఘ్నేశ్వర స్వామి ఆలయం దర్శించినప్పుడు తమిళనాట ఉండేటువంటి ఆలయాలను సేవిస్తే ఏ రకమైనటువంటి అనుభూతి కలుగుతుందో ఆ అనుభూతి ఇక్కడ స్వామిని సేవించినప్పుడు కలుగుతుంది. అందులో ఈ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామికి ఇంకొక పేరు కొంచెం మార్చితే బాగుంటుంది. వరసిద్ధి వైష్ణవ వినాయకుడు. ఈయన సాధారణంగా వినాయకుని ఆలయంలో కానీ లేదు శివాలయాల్లో కానీ మన స్వాములు ఎవరు కనపడరు. కానీ ఇక్కడ ఇంతమంది స్వాములు ఎక్కువ మంది కనపడుతున్నారు. ఇప్పుడే కాదండి, ప్రతిష్ట కూడా వైష్ణవ ఆచార్యులే ఎక్కువ మందికి ఇచ్చేసి వరసిద్ధి విఘ్నేశ్వర స్వామికి మంగళాశాసనం శ్రీ వైష్ణవ స్వాములే చేశారు. అందుకని ఆ విఘ్నేశ్వరునికి వైష్ణవ కూడా కలిపితే చాలా ఉచితంగా ఉంటుంది. వైష్ణవం కాంతి ఏది కదండి. అందుకోసం స్వామి మళ్ళీ ఒక్కసారి జీయర్ స్వాములందరినీ రప్పించాలి, శ్రీ వైష్ణవ గోష్ఠిని ఒక్కసారి తాను దర్శించాలి అనుకున్నాడు విఘ్నేశ్వరుడు. అందుకోసమే శ్రీ సుదర్శన నారసింహ మహాయజ్ఞాన్ని ఇక్కడ సంకల్పం చేసాడు ఆ స్వామి. లోకంలో మనలాంటి వాళ్ళని చేసుకునేటువంటి సంకల్పాలకు వికల్పాలు ఏమైనా కలిగితే వాటిని తొలగించమని విఘ్నేశ్వరుని ప్రార్థిస్తాం కదా. మరి ఆయన సంకల్పానికి వికల్పం ఉంటుందా? ఉండనే ఉండదు. ఆయన సమదర్శిగా ఈ లోకంలో ఉండేటువంటి వాళ్ళందరికీ విఘ్నాలు లేకుండా సమదర్శిగా ఉండేటువంటి వాడు.
ఆశ్రయించిన వారిని దేవతలందరూ రక్షిస్తారు. రక్షించాలి అంటే వాళ్ళు ఏం చేయాలి? రక్షణకు కావలసినటువంటి ఆయుధాన్నిలో పట్టుకొని ఆశ్రితులకు రక్షణ కలిగిస్తారు అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళకి ఏ ఆయుధాలు అక్కర్లేదండి. నదేవాదండమాదాయ, దేవతలు ఎవరికి చేతిలో కర్ర అవసరం లేదు. ఎందుకని? ఎవరెవరికి ఏదేది కోరితే అది సిద్ధించడానికి వీలుగా వారి బుద్ధిని మార్చేస్తారు. ఆ బుద్ధి మారింది అనుకోండి, వాడు అనుకున్నటువంటి ఫలము వచ్చి ఒళ్ళో పడుతుంది. బుద్ధి ఒకటై ఉండి ప్రయోజనం ఒకటి కోరితే దానికి అనుగుణమైనటువంటి కార్య ఆచరణ చేయకుంటే ప్రయోజనం రాదు. బుద్ధి మనస్సు ఏది సాధించాలి అని అనుకుంటామో దానికి అనుగుణంగా పనిచేయాలి. అలా పని చేసేటట్లు చేయగలిగినటువంటి వారు దేవతలు. అందుకని మానవాళి ఎప్పుడూ కూడా దేవతల శక్తి మీదే ఆధారపడి ఉంటుంది. అందరం దేవుడు ఎవడైనా కావచ్చు, ఒక్కొక్కడు ఒక్కొక్క దేవుణ్ణి ప్రార్థిస్తాడు. నా మనసుకి ఈ దేవుడు ఇష్టం కనుక నేను ఈయనే ప్రార్థిస్తాను కనుక, అది కులం ఏదైనా కావచ్చు, మతము ఏదైనా కావచ్చు, జాతి ఏదైనా కావచ్చు, దైవము ఏది అని తాను నమ్మాడు, ఆ దైవాన్ని లక్ష్య సిద్ధికి కావలసినటువంటి ప్రయోజనానికి కావలసినటువంటి ఉపాయం నీవే అని ప్రార్థించాం. కానీ ఆ ఉపాయం వాడికి తెలియక కదా ఆ దేవుణ్ణి ఆశ్రయించింది. ఆ ఉపాయాన్ని చూపించి ఆ ఉపాయం వైపు నడిపించడానికి కావలసినటువంటి బుద్ధి చాంచల్యాన్ని తొలగించి మనః శుద్ధిని చేసి తద్వారా ఆశ్రితుడైనటువంటి వారికి ఆ ప్రయోజనం ఇచ్చేటువంటి జ్ఞానము శక్తి కలిగినటువంటి వారు దేవతలు. వాళ్ళు ఎంతమంది అండి? ఒకళ్ళ, ఇద్దరా, నలుగురా, 10 మందా? 33 కోట్ల దేవతలు. 33 కోట్ల దేవతలకి జ్ఞానం ఉంటుంది, శక్తి ఉంటుంది. వాళ్ళందరికీ మనందరి కోరికలు తీర్చడం పని కాదండి. వాళ్ళ పనులు వాళ్ళకు ఉన్నాయి. జగన్ నిర్వహణలో ఈ దేవతలందరూ కూడా వారి వారి పనులు చేస్తూ ఉంటేనే ఈ జగత్తంతా ఇలా నడవబడుతూ ఉంటుంది. జగత్తుని సృష్టించి శాసనం చేసేవాడు పరమాత్మ అయితే ఆ శాసనాన్ని తాము ఆచరిస్తూ సృష్టి కార్యాన్ని నడిపించేటువంటి వారు దేవతలు. కనుక ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు తక్కువ అని తీసివేయడానికి ఏమాత్రము అవకాశం లేదు. దేవతలందరూ పూజించదగిన వారు. లోకంలో మనుషులు ఇంతమంది అవసరమా అండి? వాడి వల్ల ఏం ప్రయోజనం ఉంది, వీడి వల్ల ఏం ప్రయోజనం ఉంది అని మన అవసరానికి వినియోగపడని వాడిని యూజ్లెస్ ఫెలో అని ఇంగ్లీష్లో తిడతాం అందంగా మనం. వాడు యూజ్లెస్ ఫెలో ఏం కాదండి, వాడి వలన ఏదో యూజ్ ఉండబట్టే వాడిక్కడికి వచ్చాడు, వాడిక్కడ ప్రవర్తిస్తున్నాడు. ఏ పని ఏ ప్రయోజనం లేకుండా లోకంలో ఏ ప్రాణి ఉండదు. 84 లక్షల జీవ వర్గమంతా కూడా ప్రయోజనకరమైంది. అది ఒకసారి మన ప్రయోజనాన్ని నష్టం చేసేది అవ్వచ్చు, మనకు కష్టం కలిగించేది అవ్వచ్చు. మనకు కష్టం కలగడానికి మనకి నష్టం కలగడానికి దాని జీవనానికి సంబంధం లేదు. దాని పాటు అది జీవిస్తూ ఉంటుంది. ఆ జీవనంలో మనకి కొంచెం కష్టం కలగచ్చు. ఎప్పుడైనా మనం ఆలోచిస్తే దోమల వల్ల ఏమిటి ప్రయోజనం? ఊరికే అనవసరం కుడుతున్నాయి కదండి అవి. మనం ఏమైనా దోమల జోలికి పోయామా? ఆ దోమలు వచ్చి మన మీద పడి కుడుతున్నాయి కనుక ఇవి అనవసరంగా బ్రహ్మదేవుడు సృష్టించాడు అని మనం అనుకుంటాం.
మన జ్ఞానం ఇంతే. దాని అవసరం సమాజానికి ఏమో మనకు తెలియక అనవసరమైనటువంటి సృష్టి, చీమలెందుకు, దోమలెందుకు, తొండలెందుకు, బల్లులెందుకు, ఇలా మనం మాట్లాడతాం. మనం ఎందుకు వచ్చాం? అవి కూడా అందుకే వచ్చాయి. కనుక మనం ఎందుకు వచ్చామో మనకు తెలియదు, అవి ఎందుకు వచ్చాయి అని మనం ప్రశ్నిస్తూ ఉంటాం. ఇది అజ్ఞానం. మనలో ఉన్నటువంటి జీవుడు, కొండలో ఉన్న జీవుడు, చీమలో ఉన్న జీవుడు, ఏనుగులో ఉన్న జీవుడు ఒకడే. కనుక నీవెందుకు వచ్చావో ఆ జీవుడు కూడా అందుకే వచ్చే. కార్యాన్ని నిర్వహించవయా అంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి అధికారాన్ని, పదవిని, ఆ పదవిలో తాను చేయవలసినటువంటి డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో నిర్వహణ చేసి పంపిస్తే వాళ్ళందరూ 33 కోట్ల దేవతలు అయ్యారు. అలాంటివా ఆ దేవతా వర్గానికి విఘ్నాలు కలిగించకుండా, కేవలం దేవతా వర్గానికే కాదండి, ప్రాణికోటికి విఘ్నం కలిగించకుండా, విఘ్నాలు తొలగించడానికి విఘ్న అధిపతిగా, విఘ్న నివారణాధిపతిగా విఘ్నేశ్వరుడు అవతరించాడు. ఒక పదవి ఒకరికి రావాలి అంటే ఊరికే రాదండి. అందరికీ పదవులు కావాలి, కానీ ఆ పదవిని నిర్వహించడానికి శక్తి నా దగ్గర ఉందా లేదా మొట్టమొదటి తెలియాలి. కనుక పదవిని నిర్వహించడానికి శక్తి కావాలి. ఆ పదవిని నిస్వార్థంగా చేసేటువంటి తత్వం అతనిలో ఉంటే తన పనిని తాను పర్ఫెక్ట్గా చేయగలుగుతాడు. తాను చేయగలడు అని నిలబెట్టామనుకోండి, వాడి లోపల దుర్గుణాలు చేరితే ఆ పదవి నుంచి తానే తన దుర్గుణాల ద్వారా బయటపడిపోతూ ఉంటాడు. ఇవన్నీ లోకంలో మనం చూస్తూనే ఉన్నాం. కనుక ఎవరికైనా, దేవతలకైనా మనుష్యులకైనా ఎవరికైనా మనం చేయవలసినటువంటి పనిని ధర్మబద్ధంగా చేయగలిగితే, చేయగలిగినంతసేపు మనం చేసే పనికి, మనం నిర్వహించేటువంటి పదవికి ఏ రకమైనటువంటి లోటు ఉండదు, విఘ్నం కలగదు. మన ధర్మ నిర్వహణలో లోపం ఏర్పడినప్పుడు అవి విఘ్నాల రూపంలో పరిణమిస్తూ ఉంటాయి. అవి తొలగడానికి సాధారణంగా ఈ లోకంలో ప్రయోజనం పొందాలి అనుకునే వారంతా విఘ్నేశ్వర స్వామిని ప్రార్థన చేసి ఆదౌ పూజ గణాధిప, మొట్టమొదటి పూజ ఆయనకు చేసి, నేను చేసే ధర్మబద్ధమైనటువంటి కార్యాన్ని ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చూడవయా స్వామి అని ఆయన్ని ప్రార్థిస్తారు. మళ్ళీ సంప్రదాయంలోకి వెళ్ళేసరికి శ్రీ వైష్ణవ అని పేరు పెట్టి ఆయనకు ఆరాధన చేస్తూ ఉంటారు. ఆయన కూడాని భగవంతుణ్ణి ఆరాధించేటువంటి వారికి కలిగేటువంటి విఘ్నాలను తొలగించి భగవద్ అనుగ్రహం కలగడానికి కావలసినటువంటి శక్తిని వారిస్తారు అని ఆగమ శాస్త్రం చెప్పడం చేత ఆ రకమైనటువంటి పూజ విష్ణు ఆలయాలలో సాగుతూ ఉంటాయి. ఈవేళ ప్రత్యేకంగా ఇక్కడ ప్రశస్తమైనటువంటి వైశాఖ మాసంలో మా కాంతారావు గారు, అందరం కాంతారావు గారు అనిస్తాం, కానీ వెంకట, సత్య, లక్ష్మి, కాంతారావు అని పెద్ద పేరుంది ఆయన. అందరికీ మనవాడే ఆయన, అందరికీ మనవాడే. పాప ఆయనకి ఈ సంప్రదాయం లేదండి, అన్ని సంప్రదాయాలు నావే అంటాడు ఆయన. అందరు గురువులు ఆయన దగ్గర చేరుతారు. అందరి గురువులు చెప్పినటువంటి ఏది ఏది మంచిది లోకానికి జరుపుతూ ఉంటే దాంట్లో నేనుంటా అని అంటూ ధర్మం కార్యం చేయడంలో ధర్మపత్నితో కూడి మొట్టమొదటి వరుసలో ఉండి ఆ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు శ్రీమాన్ కాంతారావు గారు. ఈవేళ ఒక్కసారి మళ్ళీ ఎప్పుడో ప్రతిష్టా సమయంలో జీర్ స్వాములంతా కనపడ్డారు.
వైష్ణవ ఆచార్యులంతా కనపడ్డారు. మళ్ళీ ఒక్కసారి మనం శ్రీ సుదర్శన నారసింహ మహాయాగం ద్వారా మళ్ళీ ఆచార్య పరంపరను ఒక్కసారి దర్శించుకుందాము అని ఆయనకి సంకల్పం కలిగింది. అది ఏం సంకల్పమో తెలియదు. ఏమోనంటే చేయాలనుకున్నా చేసే అంతే. ఏదో ఉండాలి కదా, అయ్యా నాకు ఆరోగ్యం బాగాలేదు అందుకు చేస్తున్నాను, లేదు ఏదో చికాకుగా ఉంది ఆ చికాకు తొలగాలి, ఇవి ఉండాలి కదా, అవేమి ఉండవు ఆయనకి. అన్నిటికీ ఎవరెవరేం పని నా పని నేను చేస్తా, దేవతల పనులు దేవతలు చేస్తారు, గురువుల పనులు గురువులు చేస్తారు. ఇది దృఢమైనటువంటి నమ్మకం ఆయన. సాధారణంగా ఇవాళ ఆలయాలలో భక్తులు బాగా పెరిగారు. అన్ని ఆలయాల్లోనండి, ఏ ఆలయంలో చూసినా కిటకడలాడుతూ ఉంటారు. చివరికి మా ఉల్లిపాలెం దేవాలయంలో కూడా పర్వదినము వచ్చింది అంటే అయ్యగారులతోటి మహా ఇబ్బంది అవుతుంది. మేము ఏమండి ఇంత జనం వస్తే మేము ఎక్కడ తీర్థం పెడతాం, మేము ఎక్కడ సెటారి, మేము ఎక్కడో ఉంటే వాళ్ళు మాకు ఫోన్ చేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తుంటారు. వాళ్ళు ఇంత జనం అయితే మేము తట్టుకోలేమంటే. కానీ మన గుళ్ళోనే కదా, దేశంలో అన్ని గుళ్ళలో వస్తున్నారు. వచ్చేవాళ్ళు ఒక భావంలో వస్తారు. నా పని అయింది అని వచ్చేవాడు ఒకడు, నాకు ఈ పని కావాలి అని అడగడానికి వచ్చేవాడు. ఈ రెండింట్లో లేరు కాంతారావు గారు. నా పని అయింది కనుక చేస్తాను అనడమో, నాకు ఈ పని కావాలి కనుక చేస్తాను అనడమో, ఈ రెండింటిలో లేదు. చెయ్యాలి అని ఆలోచన వాడిచ్చాడు గనక, వాడి పనిని నాకు ఇచ్చాడు గనక నేను చేయాలి. ఇప్పుడే చెప్పారు, ఇక్కడ కూర్చున్నామండి, వేద పాఠశాల కట్టాలి అనుకున్నాం, వెంటనే ఇక్కడ ఉండి ఫోన్ చేసి ఇంజనీర్ వచ్చారు, అయిపోయింది. ఎట్లా అయిందండి ఇది? మేము ఒక పని చేయాలంటే 4 సంవత్సరాల నుంచి ప్లాన్ వేసినా కాగితాల మీదే ఉంటుంది కానీ ముందుకు పోవడం లేదు. ఈయనకి ఎలా అయిందండి అంటే చేయాలి అనేటువంటి ఒక కమిట్మెంట్. ఇది ధర్మమైన పని. వాస్తవానికి ఆయన ఏమైనా వేదం చదువుతారా వేద పాఠశాల కట్టుకుని? ఆయనకి ఏమైనా అవసరమా? కాదు, సమాజానికి అవసరం. వేదం ద్వారానే వేద మూల నిరంజగతు అని శాస్త్రం చెప్తోంది కనుక అలాంటి మూలమైనటువంటి వేదాన్ని సంరక్షణ చేయాలి అని ఆలోచన కలిగింది. అది కార్యరూపంలోకి వచ్చేసింది. ఈవేళ ఆలోచన కలగడానికి ఏనాటి నుంచో వారి తండ్రి గారి దగ్గర నుంచి వేద పాఠశాలను నిర్వహణ చేస్తూ ఎంతో మంది వేద విద్యార్థులకు భోజనం పెట్టి వస్త్రాలిచ్చి సంభావనలిచ్చి చేసినటువంటి ఒక పుణ్య ప్రభావం. అది ఇక్కడ ఉంటే బాగుండు అనగానే వెంటనే ఆ వేద పురుషుడు నేను ఇక్కడ ఉంటా చేశాడు. అంటే చేసేటువంటి పని ప్రకరణ శుద్ధిగా చేయాలి. చేసేటప్పుడు ఇందులో నాకేమొస్తుంది అనేటువంటి ఆలోచన లేకుండా చేయాలి. ఆ రకమైనటువంటి కమిట్మెంటు మన కాంతారావు గారిలో ఉంది. మేము వారితోటి చాలా తక్కువ పరిచయం మాకు. నిజానికి ఒకసారి మా రఘునాథ్ గారిని అడిగాం, కాంతారావు గారితో కొంచెం పరిచయం చేయవా అని. తీసుకెళ్తాలే స్వామి, కొంచెం బిజీ ఉన్నారు ఆయన, నేను కాస్త బిజీ ఉన్నాను అని. రకంగా వారు పరిచయం చేసినట్లే ఇదిగో ఇక్కడ ఈ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టా సమయంలో వారు ఫోన్ చేసి మీరు తప్పకుండా రావాలి, వారు కోరుకుంటున్నారు అని ఫోన్ చేయం. కానీ మరి హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే బ్రాంచ్ ఆఫీస్ వాళ్ళందరూ వెళ్ళవలసిందే. అలానే రావటం, వారి సౌహార్ద్రత చూడటం, నాకు కొంచెం పురుషకారం కూడా ఉంది, వారి అక్కయ్య గారి పురుషకారం కూడా ఉండడం చేత ఆ సౌహార్ద్రత ఒక బంధంగా ఏర్పడి మేము కూడా మా కాంతారావు గారు అనేటువంటి ఒక ప్రేమ మాలో ఏర్పడేటట్లుగా వారి మనస్సు వికసించి వారు మాట్లాడినటువంటి మాట మనఃపూర్వో వాగుత్తరః అని శాస్త్రం. మాట ఏదైనా మనస్సులో ఉండే రాదండి, మనస్సులో ఉన్నదే వాగ్రూపంలో వస్తుందని వేదం చెప్తోంది. కొంతమంది ఊరికే పైకి అన్నానండి, పైకేం లేదు, లోపల ఉంటేనే అది ఏదో రూపంలో. మేము అనలేదు కానీ వాళ్ళెవరో అన్నారు. వాళ్ళెవరో అంటే మనం ఎందుకు అనాలి, మన వాక్కుతో ఎందుకు అనాలి? ఇక్కడ చాలామంది అంటే నాకైతే ఆ భావం లేదు కానివ్వండి, వాళ్ళెవరో ఇలా అన్నారు, మేము విన్నాం, మీ దృష్టికి తెచ్చాం, అది తప్పు. వాళ్ళెవరో అంటే అని ఉండవచ్చు కాక అది నీ మనస్సులో ఉంటేనే నీ వాక్కు ద్వారా బయటకు వస్తుంది.
కనుక మనస్సులో ఉన్నటువంటిది మాట ద్వారా రావటం, అది కార్యరూపంలోకి రావటం మహాత్ములు అయినటువంటి వారికే వెంటనే జరుగుతాయి. లేదంటే కొంతమంది మాటలలో ఉంటాయి, కొంతమందికి చేతలలో ఉంటాయి, కొంతమంది మనస్సులోనే ఉంటాయి. మనస్సులో ఉంటే కుదరదండి. మనస్సులో ఉన్నది వాగ్రూపంలో రావాలి, వాగ్రూపంలో ఉన్నది కార్యాచరణలో కనపడితేనే అది సమాజానికి ప్రయోజనాన్ని ఇస్తుంది. అంటే మనసా వాచ కర్మణ ఏకరూపత కలిగినటువంటి వారే మహాత్ములు. అలాంటి మహాత్ములుగా ఎంతో మంది పెద్దల సన్నిధానంలో కాంతారావు గారి దంపతులు, అయ్యా మీరు ధర్మం కోసం మేము ఏది చేయమంటే అది చేయడానికి సిద్ధము అని, వారు వ్యాపారానికి ఎంత సమయాన్ని వినియోగిస్తారో మాకైతే తెలియదు, కానీ ధర్మాచరణకు మాత్రమే ఎక్కువ సమయాన్ని వినియోగించడం మేము గమనిస్తున్నాం. ఇది కావాలి. వ్యాపారం అందరూ చేస్తారు, అందరూ ఆర్జిస్తారు. ఆర్జించేది ఎలా ధర్మానికి ఖర్చు పెట్టాలో అందరికీ తెలియదు. అది తెలియచేయడానికి కాంతారావు గారు లాంటి కొంతమంది వ్యక్తులు ముందుకొచ్చి ఆర్జించడమే లక్ష్యం కాదయా, ఆర్జించేది మనం తీసుకువెళ్ళేది కాదు, దానితోటి ఈ లోకంలో మనం అనుభవించడంతో పాటు పరలోకంలో అనుభవించడానికి కూడా ఈ ద్రవ్యాన్నే వినియోగించి ఆ పుణ్యాన్ని కూడా ఆర్జించవచ్చు అని చూపించేటువంటి మహాత్ములలో మన కాంతారావు గారు మొదటి వరుసలో ఉన్నారు. ఇది వారి గొప్పతనం కంటే పక్కన ఉన్నటువంటి ఆమె గొప్పతనం అని నిజంగా చెప్పాలి. ఇంట్లో ఆడవాళ్ళు సహకరించకపోతే పురుషుడు ఏమీ చేయలేడు. అదే భగవంతుడు కూడా ప్రక్కన ఉన్నటువంటి లక్ష్మీదేవి పురుషకారంతో ఇదంతా చేసేది. ఎందుకయ్యా నువ్వు సృష్టి చేశావు అంటే ఇంట్లో ఆమె గోలపళ్ళకి చేశానంటే, అందుకని హేలాయామఖిలం చరాచరమిదం భోగే విభూతి పరా అంటారు పరాశర భట్టర్లు. అమ్మా, భగవానుడు ఈ జగత్తంతా సృష్టించింది నీకోసమే కదండి. ముందు మొట్టమొదటి ఒక్కడిగా ఉంటాడండి, ఏదో వ్యాపారం చేసుకోవాలి, ఏదో సొంత ఇల్లు కట్టుకోవాలని. తర్వాత పర్వాలేదు అనుకున్నా పెళ్లి చేసుకుంటాడు, అందరితో ఆగుతున్నాండి. పెళ్లి అయిన మళ్ళీ సంవత్సరం నుంచి పిల్లలు 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 కాస్త ఆలస్యం అయితే ఏ స్వాముల వారు కనపడితే ఆ స్వాముల వారు దండం పెడతారు, ఏ గుడి కనపడితే ఆ గుడిలోకి పెడుతూ ఉంటారు. అయ్యా మాకు సంతానం కావాలి. ఎందుకంటే అంత తొందర అంటే, నాకు కాదండి, ఇంట్లో ఆమె నిద్రపోనియటం లేదయ్యా, ఆమెకు కావాలి పాప, ఆమె ఒక్కటే ఉంటుంది కదండి. అందుకని ఆమె సంతానం ఉంటే ఈయన పాప ఎడి తిరిగి వచ్చినా ఆ పిల్లలతోటి ఆవిడ ఆ గృహిణిగా ఆ గృహంలో తాను భోగాన్ని అనుభవిస్తూ ఉంటుంది. కనుక నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాకు ఈ ఫీలింగ్స్ లేవే, జంట అయిపోయిన తర్వాత ఇలాంటివన్నీ ప్రేమలు అనురాగాలు వీరికి ఉండేటువంటి భావాలన్నీ మారిపోయి నా నేను నాకు నా యందు నా వలన ఈ విభక్తులన్నీ ఏర్పడ్డాయి జంట అయిన తర్వాత కదా. అయితే మళ్ళీ పైకి ఏం చెప్తారు, నాకేం లేదండి, ఏవో మన మధ్య ఇల్లు కొన్నాం ఆవిడ పేరు మీద పెట్టానండి, ఆ ఫ్యాక్టరీ ఆవిడ పేరు మీద ఉందండి, ఈ మధ్య ఏదో తీసుకున్న పిల్లగాడి పేరు పెట్టి, నాకేం లేదండి. మళ్ళీ తాను మాత్రం ఏమి అంటనట్టే ఉంటాడు. అన్ని వాళ్ళకి అంటే వాళ్ళతోటి జీవితం బంధనమైపోయింది. భగవానుడు కూడా ఏకోహవై నారాయణాసీతు మొట్టమొదటి ఒక్కడే ఉన్నాడు ఆయన, కానీ అమ్మవారు వచ్చిన తర్వాత ఇంత పెద్దదైపోయింది. ఈ వ్యవస్థ అంతా ఆమె కోసమే. ఆమె మనందరినీ ఈ 84 లక్షల జీవవర్గాన్ని సంతానంగా భావించి వాళ్ళందరి యోగాన్ని క్షేమాన్ని తాను చూస్తూ వాళ్ళను పోషిస్తూ వాళ్ళ సృష్టి స్థితి లయములకు కావలసినటువంటి వసతులన్నీ ఏర్పరిచి భగవంతుని తాను వశపరుచుకుని భగవంతుని ద్వారా భగవద్ రక్షణలో ఈ జగత్తంతా నడిపించేటువంటి పురుషకార స్వరూపిణి ప్రక్కన ఆమె. కనుక చేసేవాడు ఆయన ఎసెట్ అంతా ఆమెకు వచ్చింది, ఆమెది అని. లక్ష్మీదేవికి అలాగే వచ్చింది, ఈ తల్లికి కూడా అలాగే వచ్చింది. లోకంలో ఏ పురుషుడు ఏ
అతిరియమైన కార్యం చేసిన ప్రక్కన ఉండేటువంటి ఆ మహిళా శక్తి వారి వలన శాస్త్రము, పురాణం, ఇతిహాసం, ఇంత అద్భుతమైనటువంటి సంపదనంతా ఒక చోట చేర్చి ఆ మూల మంత్ర హవనం చేసి సుదర్శన నారసింహస్వామి యొక్క దివ్యానుగ్రహాన్ని సమాజానికి కలిగించాలి అని వారు చేస్తూ ఉండేటువంటి ఈ యజ్ఞం సాఫల్యమైంది. ప్రయోజనం ఆల్రెడీ వచ్చేసింది. ఎప్పుడైతే జగద్గురువులు శ్రీ 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 త్రిదండి చిన్నజీయర్ స్వామి వారు ఏం చేసి వారు మంగళాశాసనం చేశారు, ఆ రోజే మహాపూర్ణాహుతి అదే. కానీ భౌతికంగా మనం 9 నాళ్ళు అని పెట్టుకున్నాం కనుక ఆ 9 నాళ్ళు నడవటానికి కావలసినటువంటి వ్యవస్థ నడుస్తోంది. కానీ ఆచార్యులు ఇచ్చేసి చాలా బాగుందయా, బాగా చేస్తున్నారు అంటే ఇంకంతకంటే మహాపూర్ణాహుతి ఇంకా ఏదైనా ఉంటుందా? అందులో వారు ఇచ్చేయడము అంటే చాలా 1 కోటి దేవతలు సాక్షాత్తుగా ఇక్కడికి ఇచ్చేసినట్లే ఆ దేవతల యొక్క ప్రతినిధిగా జగదాచార్యులై వారు వేయించేసి కార్యక్రమాన్ని జరపటం ఇది చాలా శుభదాయకం. మాకు అనిపించింది ఇక స్వామివారే వచ్చి మంగళాశాసనం చేసిన తర్వాత మనం అవసరమా అనిపించింది. కానీ మా కళ్ళకు కూడా కొంచెం పుణ్యం కావాలి కదా, మా వాక్కులకు కూడా కొంచెం పుణ్యం కావాలి కదా. కనుక కళ్ళతో దర్శిద్దాం, వాక్కులతో స్తుతించుకుందాం, ఆనందాన్ని ఒకసారి పునః ప్రతిష్టప్పుడు వచ్చాం. కానీ ఇటు వెళ్ళేటప్పుడల్లా స్వామిని, లోపల ఉన్న స్వామిని దర్శిస్తున్నాం. గబిక్కిన వచ్చే ఇబ్బంది ఏమిటంటే ఈసారి లోపలికి వెళ్ళి దర్శిద్దాం అనుకుంటాం, ఆ కారు ఎక్కడ ఆపాలో తెలియదు. ఇది పెద్ద సమస్య అయింది. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా అక్కడెక్కడో దిగాల్సింది ఇక్కడెక్కడో దిగాం, ఇట్లా వచ్చాం. కిందటిసారి ఇలా రాలేదే, ఇలా వచ్చామే అంటే రూట్ పోయింది. కనుక అటు వచ్చేటప్పుడు రూట్ మిస్ అవుతున్నాం, ఇటు వెళ్ళేటప్పుడు రూట్ మిస్ అవుతున్నాం. ఒక్కసారి స్వామి దగ్గరకు వచ్చి వెళ్ళాలి అంటే నువ్వు రాకపోతే నేను వస్తాను, ఆయన మాత్రం దర్శనం ఇస్తూనే ఉన్నాడు. తెలంగాణ తీసుకొచ్చి మనకి దక్షిణాదిలో ఉండేటువంటి ఆలయాలను, తమిళనాడు ఆలయాన్ని మన ఆంధ్రాలో నిలిపి ఇది కాళీపాకం వెళ్ళలేదు అనేటువంటి బెంగ లేదు, అసలు అవసరమే లేదు. మాకు ఒకసారి వెళ్ళొద్దామా అనిపించేది. ఒకసారి ఇది ప్రతిష్ట అయిన తర్వాత ఇంక అవసరం లేదు, ఆయన ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ అక్కడ దాకా వెళ్ళడం ఎందుకు? అంతటి చక్కటి 18 అడుగుల అద్భుతమైనటువంటి సురద్రూపాన్ని, సుందరమైన రూపాన్ని వరసిద్ధి వైష్ణవ విఘ్నేశ్వర స్వామిని ఇక్కడ వేంచేపు చేసి అందరికీ అయ్యా ఇక్కడ సంప్రదాయం లేదు, ఎవరైనా రావచ్చు, ఎవరైనా దర్శించవచ్చు అనేటట్లుగా చక్కటి మార్గాన్ని సుగమనం చేసి ఆయనకి అన్ని శక్తులు ఉండేటట్లుగా పంచాయతనం ఉండడం చేత ఇక్కడ మహావిష్ణువు కూడా వేయించేసి నిత్య ఆరాధనలో ఉన్నాడు. ఇలా చక్కటి కార్యక్రమాలు జరుపుతూ నిత్య ఆరాధన, నిత్య అభిషేకాలు, అలాగే సుప్రభాత గోష్ఠులు, ఆ పాంప్లెట్ చదివితే ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంది. అలానే తొందరలో మళ్ళీ వేద పాఠశాల ఆరంభమై నిత్యము వేదాధ్యయనం కూడా ఇక్కడ ఆరంభం చేసి మంచి సుప్రసిద్ధమైన పరిపూర్ణమైనటువంటి క్షేత్రంగా దీన్ని చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తూ ఉండేటువంటి శ్రీమాన్ కాంతారావు గారి దంపతులకి ఎంత పుణ్యం అండి. పుణ్యం మనం ఆర్జిస్తే వస్తుంది. ఆయనైతేనండి అది వంశపారంపర్యంగా పుణ్యం ఆయనకి, వాళ్ళ అమ్మ నాన్నగారి దగ్గర నుంచి వచ్చినటువంటి పుణ్యం. అంటే దీని ఏమంటారంటే ఆగర్భ శ్రీమంతుడు అంటారు. తల్లి గర్భం నుంచే ఐశ్వర్యం రావడం గొప్ప కాదండి, ఈ ఆధ్యాత్మిక భావాలు రావడం, ధర్మనిష్ట అనేటువంటిది కూడా ఆగర్భ శ్రీమంతుడై ఆయన పొందినటువంటి గొప్ప వర సిద్ధి పొందినటువంటి శ్రీమాన్ కాంతారావు గారి ద్వారా గ్రంథి వంశం వారు పరంపర ఆచంద్ర తారార్కము ఇలా భాగవత ఆచార్య కైంకర్య నిష్టలో ఇలా ధర్మం కోసం ప్రవర్తించేటువంటి గొప్ప యోగ్యులు కావాలి అని మంగళాశాసనం చేస్తూ ఆయనకు ఇంకొక అదృష్టం అండి, వారికి అల్లుళ్ళు కూడా కొడుకుల్లానే మామగారు చెప్పేదే చేయడం, వేరే మాట లేదు. నిజంగా ఇది అదృష్టం అండి.
లోకంలో కొడుకులే మాట వినరు. ఎన్ని చోట్ల చూస్తున్నాం, మా అబ్బాయి మా మాట వినడండి అని డైరెక్ట్గా చెప్పేవాళ్ళు ఉంటారు. అందులో మాలాంటి స్వాముల దగ్గరకు వచ్చి ఇవే చెప్తారండి. ఇంట్లో ఉన్న సమస్యలు చెప్తారు. మేమేం సమస్యలు తీర్చే బాబాలమేం కాదు, కానీ ఖాళీగా ఉంటారు కదా స్వాములు, చెప్పినా వింటారులేని, అయ్యా మాకు వాళ్ళు ఇట్టా అండి, మా అల్లుడు ఇట్టా అని చెప్తూ ఉంటారు. కానీ అలాంటి కంప్లైంట్స్ లేకుండా కొడుకుల్లా వాళ్ళు మామగారి మాట ప్రకారం ఇది చేయాలి నాయనా అంటే అలాగే చేద్దాం మావయ్య అంటూ వాళ్ళు నిలబడి చేసేటువంటి బుద్ధిమంతులైనటువంటి అల్లుళ్ళు ఉండడం, వారు చేసినటువంటి ఈ ధర్మ కార్యానికి ప్రతిఫలంగా ఏర్పడినటువంటి అది ఆనుషంగిక ఫలం అంటాం. అలాంటి ఫలంగా వచ్చినటువంటి వారు మంచి అల్లుళ్ళు దొరకటం ఇది అదృష్టం. ఈ గ్రంథి వారి వంశం ఇలా భాగవత కైంకర్యంలో విరాజమానంగా లక్ష్మీ కటాక్షంతో ఆ వంశం కొనసాగాలి అని మంగళాశాసనం చేస్తూ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి ఆలయం భక్తులకు కొంగు బంగారమై ఎప్పుడు వైదిక కార్యక్రమాలు నిరంతరంగా ఈ క్షేత్రంలో జరగాలి అని మంగళాశాసనం చేస్తూ ఈవేళ ఎంత అదృష్టం అంటే ఒక పుణ్యం చేస్తే ఒక అదృష్టం వస్తుంది. మరి ఎన్ని పుణ్యాలు చేసామో ఇంతమంది స్వాములు దర్శించడం, భక్తుల్ని సేవించుకోవడం. చాలా కాలంగా మా స్వామివారి దేవనాథ జీయర్ స్వామివారిని సేవించాలని చాలా కాలం నుంచి అనుకుంటున్నాం. మా బృందావనం జీయర్ స్వామివారిని తీసుకెళ్ళి వారి మంగళాశాసనం చేయించాలి అని మేము వారిని హైదరాబాద్ తీసుకెళ్తే ఆ రోజు ఇతర జీయర్ స్వాములు లేరు, పెద్ద గురువు గారే ఉన్నారు. వారు మంగళాశాసనం చేశారు. దేవనాథ జీయర్ స్వామివారు వారు ఎక్కడో ఉన్నారు, అహోబలి జీయర్ స్వామివారు ఎక్కడో ఉన్నారు. అయితే అహోబలి జీయర్ స్వామివారు ఫోన్ చేసేయ్యా మీ దర్శనానికి మేము రావాలంటే మీరు రావద్దు మేమే వస్తామని వారు పాపం ఎటు హైదరాబాద్ పెడుతూ విజయవాడ వచ్చి వారికి మంగళాశాసనం చేసి వెళ్ళారు. మరి వీరి దర్శనం కుదరలేదు. ఈవేళ కాంతారావు గారి పుణ్యం అంటూ స్వామి వారి దగ్గరికి మేము వెళ్ళకుండా, మా దగ్గరికి వారు రాకుండా మధ్య మార్గంలో వారిని సేవించుకునేటువంటి ఓ భాగ్యం కూడా కలగటం ఇది చాలా అనుకోకుండా వచ్చేది. నాకే కాదండి, మీ అందరికీ. ముగ్గురు జీయర్ స్వాముల్ని ఒక చోట సేవిస్తే ఒక క్షేత్రాన్ని సేవించినటువంటి పుణ్యం. ఓ దివ్యక్షేత్రం తిరుమలలో, శ్రీరంగమో, కాంచీపురమో ఇలాంటి ఒక క్షేత్రాన్ని సేవించిన పుణ్యం ముగ్గురు జీయర్ స్వాములు ఏకకాలంలో సేవిస్తే ఆ పుణ్యం వస్తుందట. చూడండి మీకు ఎంత అంటే ఒక పుణ్యాత్ముని సంబంధం చేత అందరికీ ఈ పుణ్యం లభించడం అనేటువంటి ఒక అవకాశం ఏర్పడింది. కనుక మీ అందరికీ కార్యక్రమంలో ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనండి. అక్కడ దేవతలంతా ఉన్నారు, స్వాములు ఉన్నారు, కనుక పెద్దల యొక్క ప్రవచనాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని మంచి ప్రయోజనం పొందుదురుగాక అని భక్తులందరికీ మంగళాశాసనం చేస్తూ జై శ్రీమన్నారాయణ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఒకసారి భగవాన్ నామాన్ని చెప్పి మన కార్యక్రమంలో ముందుకు సాగుదాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై జై, జై శ్రీమన్నారాయణ, జై జై జై. ఆచార్యో మంత్రపూర్ణాస్య. ఆ రూపాన్ని ఎవరైతే అక్కడ ప్రతిష్ఠ చేస్తారో, యజ్ఞాచార్య స్వామి వారు కావచ్చు, లేదా ఏదో ఒక జీయర్ స్వామి వారి సంబంధం చేత ఏర్పడినటువంటి స్థానం కావచ్చు, అక్కడ భగవంతుడు ఉంటాడట. కళాపూర్ణాశ్చ శిల్పినాః.
అయితే కేవలం ఇందాక మనకి స్వామివారు చెప్పారు, సురద్రూపి అయినటువంటి దివ్య సుందరమూర్తిని ఇక్కడ విఘ్న నివారకుడిగా ప్రతిష్ఠ చేశారు అని, వరసిద్ధి వినాయకుడిగా. చూడగానే ఆశ్రయించాలనిపించేట్టుగా రూపము గుణము ఎవరి దగ్గర అయితే ఉంటుందో వారి దగ్గరికి మనం చేరుతాం. కనుక అలాంటి ఒక అద్భుతమైనటువంటి రూపాన్ని లోకంలో వారి ఆ భావనకు తగినట్టుగా తయారు చేసి ఇవ్వగలిగేటువంటి శిల్పులు ఎవరైతే ఉంటారో వారి ద్వారా భగవంతుని మనం స్పష్టంగా మనం ఆ రూపాన్ని మనం దర్శించగలుగుతాం, అనుభవించగలుగుతాం. ఎక్కడో ఒక రాయి ఉంటుంది, ఆ రాయిని కూడా భగవంతుడని తలుస్తాం. కానీ ఆ రాయిలో ఒక స్పష్టమైన ఆకారం ఏర్పడితే మన మనస్సు మరింత మరింత ఆ స్వామికి అనుసంధానమయ్యేట్టుగా ఏర్పడుతుంది. ఈ మధ్యకాలంలోనే సింహాచలాధీశుడి చందనోత్సవాన్ని మనం అంతా జరుపుకున్నాం. చూడ్డానికి ఆయన ఒక స్తంభ ఆకృతిలో ఉంటాడు. ఎందుకంటే ఆయన స్తంభంలోంచే వచ్చినవాడు కనుక చూడడానికి ఒక చిన్న స్తంభంలానే ఉంటాడు. కానీ సంవత్సరానికి ఒకసారి స్వామికి ఏర్పడేటువంటి తాపాన్ని తొలగించడం కోసం ఆ పైన ఉంచినటువంటి చందనాన్ని తొలగించి తిరిగి మళ్ళీ చందనాన్ని సమర్పణ చేస్తారు సింహాచల క్షేత్రంలో. అక్షయ తృతీయ నాడు అలాంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని, స్వామి యొక్క నిజస్వరూపాన్ని మనం దర్శించగలుగుతాం. అక్కడ ఉండేటువంటి స్వామి వరాహ శ్రీలక్ష్మీ నృసింహ ఆకృతిలో తాను ఉంటాడు. అంటే అక్కడ వరాహ రూపాన్ని తాను ధరించి ఉంటాడు, నృసింహ రూపాన్ని తాను ధరించి ఉంటాడు. ఒకే కాలంలో అంటే ఒకే యుగంలో ఇద్దరు అసురులను, అన్నదమ్ములుగా ఉండేటువంటి అసురులను సంహరించడానికి మొదట స్వామి వరాహ రూపాన్ని తాను ధరించి హిరణ్యాక్షుని సంహరించి తర్వాత నృసింహ ఆకృతిని ధరించి హిరణ్యకశిపుణ్ణి సంహరించాడు అని మనకి పురాణాలు చెప్తున్నాయి. భగవంతుడు ఒక్కడే, కానీ అనేక రూపాలను ధరించి లోకంలో పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాన్ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని స్వామి తానే లోకానికి అనుగ్రహించినట్టుగా ఆయా కాలాలలో ఆయా యుగాలలో తాను అవతరిస్తూ ఉంటాడు. అయితే నృసింహ రూపం కేవలం భక్తపరాధీనుడైనటువంటి స్వామి తాను ఈ లోకంలో మనం ఎక్కడా చూడనటువంటి ఒక విచిత్ర ఆకృతిని ధరించి లోకంలో అవతరించాడు స్వామి. అయితే మరి చూడ్డానికి విచిత్రంగా ఉంది కదండి. కొన్ని రూపాలు విచిత్రంగా ఉంటే తెలియకుండానే మన మనస్సులో ఒక ఏహ్యభావం ఏర్పడుతుంది, ఒక నిర్లక్ష్య భావం ఏర్పడుతుంది. కానీ నృసింహ రూపం జగన్మోహనాకార రూపము అని అంటారు మనకి అన్నమాచార్య స్వామి. వేదములు నితింపగా వేడుకలు దైవారగా ఆదరించి దాసుల మోహన నారసింహుడు అని అంటాడు అన్నమాచార్య స్వామి. ఆ రూపాన్ని చూడడం కోసం, ఈ అక్షయ తృతీయ నాడు నిజ రూపాన్ని దర్శించడం కోసం లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుతారు. మరి అంతకుముందు చూడని రూపమా, తెలియని రూపమా అంటే అక్కడ వరాహ నృసింహస్వామి అక్కడ కొలువై ఉన్నాడని తెలిసినా నిజ రూపంలో దర్శించడం అనేది ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం కనుక ఆ స్పష్టమైన రూపాన్ని చూడడం కోసం అక్కడికి చేరుతారు లక్షలాది మంది భక్తులు. అంటే అర్థమేంటి? భగవంతుడు అంతటా ఉన్నా ఆ అంతటా ఉండేటువంటి మన మనస్సుకు వాక్కుకు అందనటువంటి ఆ రూపాన్ని స్పష్టంగా మనకు దర్శింపచేసేటువంటి కళా నైపుణ్యం కలిగినటువంటి శిల్పుల యొక్క ఆ భావన ఆ రూపంలో మనకి ఒక అద్భుతమైనటువంటి స్వరూపాన్ని దర్శింపచేస్తుంది. కళాపూర్ణాశ్చ శిల్పినః ఆచార్యో మంత్రపూర్ణాశ్చ కళాపూర్ణాశ్చ శిల్పినః. మరి ఈ ఇద్దరుంటే భగవంతుడు లోకానికి ఆనందాన్ని పంచగలుగుతాడా అంటే కాదయ్య, మరొకరు కూడా ఉండాలట. ఎవరైనా దాతారో విత్తపూర్ణాస్య. విత్తం అంటే ధనం లేదా డబ్బు. ఆ డబ్బును సద్వినియోగపరుచుకునేటువంటి మంచి హృదయం కలిగి ఉదారమైన హృదయం కలిగినటువంటి దాతలు కూడా అక్కడ స్వామి యొక్క ఉనికి లోకానికి తెలియడానికి కారణమవుతారు. ఇందాక పూజ్యశ్రీ అష్టాచార్య జయస్వామి వారు చెప్పారు, కాంతారావు గారండి
ఆగర్భ శ్రీమంతులు. శ్రీమంతుడంటే డబ్బున్నవాడు అని అనుకుందాం. వారు పుట్టుకతోని వాళ్ళ నాన్నగారు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సామాజికమైనటువంటి వ్యాపార ధోరణిలో బాగా గడించిన వారు, వారికి సంతానంగా ఏర్పడి ఉండడం చేత వారు శ్రీమంతులు అని చెప్పడంలో ఏ రకమైనటువంటి సంశయం లేదు. కానీ అదేనా మనకి ఐశ్వర్యము సంపద అంటే? కాదు అని మనకి పురాణాలు చెబుతున్నాయి. రామచంద్రుడు వనవాసానికి వెళ్ళినప్పుడు తనకున్నదంతా కూడా దానం చేసి, లక్ష్మణుడు కూడా రాముడి సేవ తప్ప మరొకటి నాకు అక్కర్లేదని సీతమ్మ రాముడితో పాటు తాను కూడా అరణ్యానికి వెళుతూ ఉంటే చూసినటువంటి వాల్మీకి లక్ష్మణుణ్ణి ఆ స్వరూపాన్ని చూసి కీర్తించకుండా ఉండలేకపోయాట. ఏమని కీర్తించాట అంటే లక్ష్మణో లక్ష్మి సంపన్న అని అంటాడు వాల్మీకి. అంటే లక్ష్మి అంటే ధనమని మనం భౌతికమైనటువంటి సంపద అనుకుంటే, మరి ఆయన కొనదంతా దానం చేశాడు. వనవాసానికి వెళ్ళేటప్పుడు తనకంటూ ఏది ఉంచుకోకుండా అన్ని దానం చెయ్యాలి. రాముడు ఆజ్ఞనిచ్చాడు, లక్ష్మణుడు వస్తానన్నాడు కనుక లక్ష్మణుడు తనకున్నదాన్ని ఆ రాజ్య భాగం కావచ్చు, సంపద కావచ్చు, దాన్ని మొత్తం మహనీయులైనటువంటి ఋషులు అలాగే బ్రాహ్మణోత్తములకి దాన్ని దానం చేసి కేవలం నారచీరలను ధరించి సీతారాములతో తాను వనవాసానికి సిద్ధపడ్డాడు. పోనీ సంపద లేదు, సంపదలకి కారణమై మంచి ధర్మ మార్గంలో నడిపించేటువంటి ధర్మపత్ని కూడా ఉండాలా వద్దా? ఏ లోకంలో ఎక్కడైనా సరే ఒక వ్యక్తి ధార్మికమైనటువంటి ప్రవృత్తి, సామాజికమైనటువంటి స్పృహ కలిగి ఉన్నాడంటే వెనకాతల ధర్మపత్నిగా ఉండేటువంటి స్త్రీ భాగస్వామ్యం లేకుండా లోకంలో అలా వ్యక్తి ఎదిగే అవకాశం తక్కువ. ఎక్కడ చూసినా ఒక మహనీయులు ఎవరైనా ఉన్నారంటే వారి వెనకాతల వారిని ఆ మార్గంలో నడిపించేట్టుగా ప్రోత్సహించేటువంటి స్త్రీ భాగస్వామిగా ఉంటేనే అది చక్కటి ఒక నియమమైనటువంటి మార్గంలో ఆ పురుషుడు తాను చరించగలుగుతాడు. మరి లక్ష్మణుడికి ఊర్మిళ కూడా పక్కన లేదు. ఆ ఊర్మిళను కూడా రాజ్యంలో వదిలి కేవలం తానొక్కడు సీతారాములతో అరణ్యవాసానికి బయలుదేరాడు. మరి ఏమీ లేనివాడు వివాహం చేసుకుని భాగస్వామి అయినటువంటి ఊర్మిళను కూడా వదిలి సంపదలను దానం చేసి తాను రామచంద్రుడితో సీతమ్మతో కదిలి వెళుతున్నటువంటి లక్ష్మణుడిని చూస్తే వాల్మీకి లక్ష్మణు లక్ష్మి సంపన్న అని కీర్తించక ఊరుకోలేకపోయాట. అంటే ధనమంటే లేదా ఐశ్వర్యం అంటే కేవలం భౌతికమైన సంపద కాదు, దాన్ని అయాచితంగా మనం కోరుకుంటే వచ్చేది కాదు. దాని వెనకాతల పరిగెత్తే వాళ్ళని మనం చాలామందిని చూస్తున్నాం. కానీ పరిగెత్తినా అందనిది లక్ష్మి. ఎప్పుడు చెరిస్తూ ఉండేది, చెలిస్తూ ఉండేది, ఒక్కచోట స్థిరంగా ఉండేది కాదు. కానీ దాన్ని ఒక చోట స్థిరంగా తన దగ్గరికి చేర్చుకోవాలి అని అంటే అది మన ప్రయత్నం చేత కాదు, అమ్మ అనుగ్రహం కావాలి. అలా అమ్మ అనుగ్రహం పొందితేనే బ్రహ్మ తాను విధాత అయ్యాడు, రుద్రుడు తాను ప్రళయకాలుడయ్యాడు, భగవంతుడు తాను ఈ సకల జగత్తును నియమించగలిగేటువంటి ఒక ఆ అధికారాన్ని పొందగలిగాడు అని అంటారు మనకి పరాశర భట్టర్ అనేటువంటి మహనీయ. అమ్మ అనుగ్రహం కావాలి తప్ప మన ప్రయత్నం ఏది అమ్మ మన దగ్గర స్థిరంగా ఉండడానికి కారణం కాదు. అమ్మనే కాదు, సంపదనే కాదు, లోకంలో ఏది అయినా అది మన ప్రయత్నం చేత నిలబడేది కాదు. స్వామి అనుగ్రహం, అమ్మ అనుగ్రహం ఏర్పడితేనే అవి మనకి లోకంలో అనుభవించడానికి యోగ్యమై ఉంటాయి. దాతారో విత్తపూర్ణాస్య, ఈ ముగ్గురు ఎక్కడైతే కలిసి ఉంటారో అక్కడ భగవంతుడు త్రిశుభి సాన్నిధ్యముచ్యతే అని మనకి పురాణం చెబుతుంది. మనకి వినాయకుడిని ఎక్కడైనా చూడాలి అని అంటే ఎన్నో ఆలయాలు ఉన్నాయి లోకంలో. ప్రత్యేకంగా మనకి ఆంధ్రదేశంలో తిరుమలకి పక్కనే ఉండేటువంటి కాణిపాకం అనగానే అదొక అద్భుతమైనటువంటి క్షేత్రం. చాలామంది అక్కడికి వెళ్ళి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందాలి, తాము సంకల్పించినటువంటి మంచి పనులు ఏ విఘ్నములు ఏర్పడకుండా ఉండాలి అని కోరుకుంటారు. అలాంటి మరొక క్షేత్రాన్ని మనకి ఇటు గుంటూరుకు అటు విజయవాడకి
మధ్యలో ఉండేట్టుగా ఒక అద్భుతమైనటువంటి వరసిద్ధి వినాయక క్షేత్రాన్ని నిర్మాణం చేసి ఇది అందరికీ కూడా వారి వారి సంకల్పాలకు తగినట్టుగా వరములను కురిపిస్తూ ఉండేటువంటి ఆ వినాయకుడు ఇక్కడ తాను చక్కటి దర్శనాన్ని కలిగించాలి అని ఆలయాన్ని నిర్మాణం చేశారు కాంతారావు గారు. భగవదాలయాలను, భగవత్ తత్వాన్ని, భగవద్ అనుగ్రహాన్ని తామొక్కరు అనుభవించకుండా అందరికీ పంచేవారే నిజమైనటువంటి శ్రీమంతులు సుమా అని మనకి పెద్దలు వివరిస్తారు. అయితే వారికి అది ఆగర్భ శ్రీమంతత్వం. ఎందుకంటే వారికి ఆ రకమైనటువంటి భావన, ఆ రకమైనటువంటి ఒక జీవన విధానం ఏర్పడడానికి వారి అమ్మగారు నాన్నగారే కారణం అని చెప్పడంలో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. చిన్నజీయ స్వామివారి ద్వారా పిలిపిత్తూరులోను, శ్రీరంగంలోను, అలాగే మనకి బదరికాశ్రమంలోను లక్ష్మీనారాయణ యాగాలు చేసే సమయంలో వారు ఇంకా యువకులు. వాళ్ళ నాన్నగారు ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి శ్రద్ధాభక్తితో కార్యక్రమాలు చేస్తే నాన్న మాటని వారు ఎలా చెబితే అలా తూచా తప్పకుండా పాటించాలి, కార్యక్రమం జరగాలి ఇలా అంటే అలా జరగడానికి మరి ఎవరో ఒకళ్ళు భగవంతుడు లోకాలన్నింటినీ పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన పరిపాలనకు తగినట్టుగా లోకాలను నిర్వహించి ఆయన ఒక ఆయన ఉంటాడని మనకి ఇందాకే స్వామివారు చెప్పారు. ఆయనకి విశ్వక్సేనుడు అని పేరు. గ్రంథి సుబ్బారావు గారు వారు చక్కటి కార్యక్రమాలు చేసే ఆ కార్యక్రమాల నిర్వహణ బాధ్యత ఒక విశ్వక్సేనుడిగా తాను ఆ బాధ్యతను స్వీకరించి వారి నాన్నగారు చేసే కార్యక్రమాలన్నింటినీ ముందుకు నడిపించినటువంటి ఒక గొప్ప అనుభవం. ఆ నడిపించడంలో పెద్దలైనటువంటి జీయర్ స్వాముల అనుగ్రహాన్ని పొందడంలో నిజంగా వారి నాన్నగారు అమ్మగారు చేసుకున్న పుణ్య ఫలము. అందుకే ఈనాడు ఏ కార్యక్రమం చేసినా స్వామి మీరు రావాలి అని చాలామంది ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఆనాడు గ్రంథి సుబ్బారావు గారు కావచ్చు, ఈనాడు వారి కుమారుడు కాంతారావు గారు కావచ్చు, స్వామి మీరు రావాలి అని ప్రార్థన చేయరు, స్వామి మీరు రావాలి అని నియమనం చేస్తారు. ఎప్పుడైనా పెద్దలని మనం ప్రార్థన చేస్తే వారి మనస్సు కరిగి అంగీకరిస్తారు. నియమనం చేస్తే ఒక్కొక్కసారి ఎందుకు రావాలి అని అంటూ ఉంటారు, అనుకుంటూ ఉంటారు మనస్సులో. కానీ కాంతారావు గారు ఎప్పుడైనా స్వామి ఈ కార్యక్రమం ఇలా చేద్దాం అనుకుంటున్నాం, మీరు రాకుండా మరి కార్యక్రమం సాగదు కనుక మీరు వచ్చి తీరవలసిందే అంటే ఏం చేస్తాం? భగవంతుడు కూడా విశ్వక్సేనుడు ఏది చెప్తే అది చెయ్యాలి కనుక మరి అటు ఆచార్యులకైనా ఇటు వారి నాన్నగారి కార్యక్రమాలకైనా విశ్వక్సేనుడిలా కార్యదక్షత కలిగినటువంటి ఒక మహానుభావుడు కాంతారావు గారు కనుక అలాగేనండి అని బయలుదేరి వచ్చారు జీయర్ స్వామి వారు. నిజానికి దివ్య సాకేత 15వ బ్రహ్మోత్సవం సాగుతుంది అక్కడ. దాంతోపాటు విశేషించి మన అదృష్ట విశేషం చేత భగవద్రామానుజులు తిరునక్షత్ర మహోత్సవం కూడా దాంట్లో కలిసి ఏర్పడింది ఈ సంవత్సరం. మరి 2 ఉత్సవాలు అందులోనూ అక్కడ సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం ఏర్పడిన తర్వాత రామానుజ తిరునక్షత్రం అత్యంత వైభవంగా స్వామివారు నిర్వహిస్తున్నారు. దివ్య సాకేతం ఏర్పడి 15 సంవత్సరాలైంది. మరి 2 ఉత్సవాలు ఒక చోటికి చేరితే మరి ఎంత వైభవంగా ప్రతి క్షణము భక్తులకి ఆనందం కలిగించేట్టుగా కదా నిర్వహించాలి. కానీ 12వ తారీఖు మనకి రామానుజుల తిరునక్షత్రం ఏర్పడింది. 14వ తారీఖు ఉత్సవంలో భాగంగా ఉదయపు పూర్ణాహుతిని పూర్తి చేసుకొని వెంటనే బయలుదేరి జీయస్వామి వారు ఈ కార్యక్రమానికి వచ్చారు అని అంటే కాంతారావు గారికి ఆచార్య నిష్ఠ, వారికి ఉండేటువంటి శ్రద్ధ, వారి నాన్నగారు చూపించిన మార్గంలో ఆ మార్గాన్ని ఎక్కడ వదలకుండా సాగగలిగేటువంటి ఒక దృఢమైనటువంటి చిత్తము జీయస్వామి వారిని కూడా ఇక్కడికి కార్యక్రమంలో అన్వయించుకునేట్టుగా చేసింది అని మేము భావిస్తాం. అలాగే వారి కార్యక్రమాన్ని ప్రారంభించే సమయంలో పూజ్యశ్రీ అహోబిలిజేశ్వర వారికి చెప్పారు, స్వామి మీరు రావాలి. అలాగే మాకు కూడా చెప్పారు మీరు రావాలి స్వామి అని. అంటే మరి ఎప్పుడు వస్తారో చెబితే మీరు కరపత్రంలో మరి ఫలానా స్వామివారు ఫలానా రోజు వస్తారని మేము వేయాల్సి ఉంటుంది అని అన్నారు. కానీ మరి మేము అక్కడేమో మీకంటే స్వతంత్రులు, మేము ఒక ఆచార్యాధీనమై ఉన్నవాళ్ళం కనుక రావాలంటే ఎప్పుడు వస్తామో
ఎప్పుడు వారు అనుగ్రహిస్తారో తెలియదు కదా. కానీ వస్తామనే నమ్మకం అయితే ఉంది. ఎందుకంటే కాంతారావు గారి మీద ఉండేటువంటి అభిమానం చేత జేస్వారు తప్పకుండా వెళ్ళమని వారు ఆజ్ఞాపిస్తారు. కానీ ఎప్పుడు వెళ్ళాలో, ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒక విశేషమైన కార్యక్రమాన్ని మనం అక్కడ జరుపుకుంటున్నాం. విశేషించి ఈనాడు అంతా కలిసి సామూహికంగా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి నాలాయిర ప్రబంధాన్ని చక్కగా పారాయణం చేసేటువంటి గోష్ఠులన్నీ ఒకచోటికి చేరి అముదనార్ అనేటువంటి మహనీయులు భగవద్రామానుజులను కీర్తిస్తూ వారు లోకానికి అనుగ్రహించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రబంధాన్ని అందరం కలిసి పారాయణం చెయ్యాలి అని ఈ కార్యక్రమాన్ని ఈరోజు పెట్టారు. మరి ఆ కార్యక్రమాన్ని వదిలి రావాలంటే మరి ఎలా ఉంటుందో అడిగితే ఏమంటారో తెలియదే కదా. కానీ సరే, కాంతారావు గారు అడిగారు కదా, మరి వెళ్ళకపోతే వారి మనస్సు నొచ్చుకోకూడదు అని జిఆర్ స్వామి వారిని నిన్న ప్రార్థన చేశాను. స్వామివారు మరి కాంతారావు గారు కార్యక్రమం చేస్తున్నారు, రమ్మని అడిగారు. మరి మీరైతే వెళ్ళొచ్చారు, మరి జయస్వామి వారు వచ్చారు, మీరు రాలేదని మమ్మల్ని రేపొద్దున ఎక్కడన్నా కనపడితే అడిగినా అడుగుతారు ఆయన కనుక మరి వెళ్ళమంటారా అంటే సరే వెళ్ళొచ్చు అన్నారు. ఈరోజు ఉదయం యజ్ఞము ఆరంభమై స్వామి గోష్ఠి ఆరంభించిన తర్వాత తీర్థం తీసుకొని స్వామి ఆజ్ఞ ఇస్తే బయలుదేరుతామన్నా. తప్పకుండా వెళ్ళండి అని అన్నారు. అంటే వారికి కాంతారావు గారి మీద ఉండేటువంటి అభిమానం అంత గొప్పది. ఎందుకంటే ఏదైనా కార్యక్రమం చేయాలి, ఎలా చేద్దాము, ఇలా చేద్దాము అని అడగరు స్వామివారు, ఎలా చేద్దామని అడుగుతారు. ఎలా చేద్దామంటే వీరికుండే అనుభవం, స్వామి ఇలా కాదంటే ఇలా ఇలా అంటే ఏం చెప్పినా దాన్ని అంగీకరించి కార్యక్రమంలో ఒక స్వాతంత్ర్యాన్ని జిఆర్ స్వామివారు కాంతారావు గారికి ఇవ్వగలుగుతున్నారంటే వారికి ఉండేటువంటి శ్రద్ధ, దానికి తోడు అనుభవం చాలా గొప్పది. అంతేకాకుండా విశేషించి పూజ్యశ్రీ అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జేస్వారు చక్కటి, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక జిఆర్ స్వామి వారిగా ఉండాల్సినటువంటి ఒక స్థాయి ఉన్నప్పటికీ వినయంతో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక స్నేహం వారిలో మనం ఎప్పుడు దర్శిస్తాం. వారు ఎప్పుడు కూడా అభిమానిస్తూ ఉంటారు. మాకు బయలుదేరిన తర్వాత చెప్పారు స్వామి అష్టాక్షరి జేస్వారు కూడా ఏం చేస్తున్నారు, వారి ద్వారా ఈ మధ్య కాలంలో సన్యాస దీక్షను స్వీకరించినటువంటి బృందావన జేర్స్వారు కూడా ఏం చేస్తున్నారు. చాలా సంతోషం, ఆనందం అనిపించింది. ఎందుకంటే వారు అయ్యా జేర్స్వామి వారి దగ్గరికి మా జేర్స్వామిని తీసుకెళ్తున్నాం, కానీ మీరు అక్కడ లేరు, కానీ పెద్దలైన మీ మంగళాశాసనం కూడా వారికి కావాలి, వారి ఆ ఉత్తరోత్తర చేయాల్సినటువంటి ప్రచార ఉద్యమానికి అది తోడు కావాలి అని అడిగారు. నిజానికి మేము చాలా చిన్నవాళ్ళం, ఎందుకంటే వాళ్ళంతా పెద్దవాళ్ళు. చిన్న జేస్వామి వారు కావచ్చు, అష్టాక్షరి జేస్వామి వారు కావచ్చు, రామచంద్ర జేస్వామి వారు కావచ్చు, అహోబిల జేస్వామి వారు కావచ్చు, వారంతా చక్కటి నిష్ట కలిగి సామాజికమైనటువంటి స్పృహ కలిగి ఆధ్యాత్మిక చైతన్యంతో వారు చేసే ప్రచారంలో వారిని అనుసరించడమే మేము చేయగలుగుతున్నటువంటి ప్రచారం. అంటే కాదండి, ఏదైనా ఈరోజు పుట్టిన వాడి కంటే కవలల్లో ఒక నిమిషం ముందు పుట్టినా వాడు పెద్దవాడే అవుతాడు. కనుక వారికంటే మీరు పెద్దవారు కనుక తప్పకుండా మీరు మంగళాశాసనం చేసి తీరవలసిందే అని అన్నారు. సరే, ఎప్పుడు కొత్త జీవితాన్ని సన్యాస ఆశ్రమాన్ని స్వీకరించిన తర్వాత వారిని సేవించుకోవాలంటే ఎప్పుడు ఏర్పడుతుందో తెలియదు కనుక అలా వరాన్ని సిద్ధింపచేసేటువంటి వరసిద్ధి వినాయకుడి ఆ సన్నిధానంలో అలాంటి ఒక అవకాశం గురువుగారితో పాటు వారి శిష్యుల్ని కూడా సేవించుకునే అవకాశం ఏర్పడింది. గురువు అంటే వారు ఆచరిస్తూ చక్కటి ఆచారాన్ని కలిగి ఉండి వారి తర్వాత మరొకరిని ఈ లోకంలో అలాంటి ఆచార పరంపరలోకి చేర్చేవారెవరో వారిని గురువు అంటారు. అష్టాక్షరి జేర్స్వామి వారి శ్రీ హస్తముల ద్వారా వారి శ్రీచరణములను ఆశ్రయించి బృందావన రామానుజేశ్వర వారు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి వారు కూడా ఆ మార్గంలో పయనిస్తున్నారు. అందుకే ఆచార్యులని శిష్యులని ఒకచోట సేవించుకోగలిగేటువంటి ఒక అవకాశాన్ని, ఒక అదృష్టాన్ని వరసిద్ధి విఘ్న నాయకుడు మాకు ఆయన కలిగించాడు అని మేము భావిస్తాం. అలా పూజ్యశ్రీ అహోబిల్జేశ్వర వారు కూడా నిజానికి రావాలి, కానీ వారికి చిన్న కాలికి ఒక ఎయిర్లైన్ ఫ్రాక్చర్ లాంటిది అయి ఉండడం చేత అక్కడ కూడా
ఉత్సవం జరుగుతుంది, పాపం పూర్తిగా ఉత్సవంలోనూ అన్వయించుకోలేరు. అలా అని డాక్టర్ గారు చెప్పినట్టుగా ఓ నెల రోజులు విశ్రాంతి తీసుకోలేరు. అలాంటి స్థితిలో ఉన్నారు. కాంతారావు గారు అడుగుతారండి, అహోబిల్యస్వామి ఎందుకు రాలేదని. కనుక మా తరపున వారికి ఇగో ఇలాంటి పరిస్థితిలో మేము ఉండి రాలేకపోతున్నామనే సమాచారాన్ని చెప్పండి. సమాచారం చెప్పడానికైనా రావాలా వద్దా? అందుకోసం మేము ఈ పూట ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. విశేషించి సుదర్శన నారసింహ యాగాన్ని ఇక్కడ జరిపిస్తున్నారు కాంతారావు గారు. వారి నాన్నగారు లక్ష్మీనారాయణ యాగాలని వారు జరిపిస్తే, వీరు కొంచెం కాలం మారుతుంది కదా, లక్ష్మీనారాయణుడు ఆయన మరి కొంచెం ఆ రూపంలో ఉంటే మనలో ఉండే దోషాలు అంత తొలగుతాయో లేదో అని కొంచెం తొలగించగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి సుదర్శన నారసింహుడి శక్తి కనుక ఆ రూపంలో మనలో ఎప్పుడైనా తెలియకుండా ఏదైనా దోషమో లేదా ఏదైనా ఒక సంకుచిత భావమో ఏర్పడితే అది తొలగించబడేట్టుగా సుదర్శన నారసింహ అనుగ్రహం అందరికీ ఏర్పడాలి అని వారు సుదర్శన నారసింహ యాగాన్ని ఆరంభించారు. చాలా సంతోషం. దాంట్లో కూడా మేము పాలు పంచుకోగలిగేటువంటి ఒక అదృష్టం మాకు మా ఆరాధన శ్రీమూర్తి అయినటువంటి నృసింహ భగవానుడి అనుగ్రహం చేత మేము ఈ పూట ఇక్కడికి రాగలిగామని భావిస్తాం. అంతేకాదు, మనకి మరిన్ని కార్యక్రమాలని మనం చేయడానికి తగినట్టుగా శక్తిని కావలసిన సంపదలని సుదర్శన నారసింహుడు మనందరికీ అనుగ్రహించుగాక అని స్వామిని ప్రార్థన చేస్తూ, ఎవరెవరు మంచి సంకల్పాలను కలిగి ఉంటారో ఆ సంకల్పాలన్నీ కూడా నిర్విఘ్నముగా కొనసాగుగాక అని వరసిద్ధి శ్రీ విఘ్నేశ్వరుడు సన్నిధిలో జరిగేటువంటి భగవత్ రూపమైనటువంటి ఆ సుదర్శన నారసింహ యజ్ఞము అందరి సంకల్పాలని పరిపూర్ణంగా నెరవేర్చుగాక అని అందరికీ కూడా ఆచార్య మంగళాశాసనాన్ని అందజేస్తూ, ఎప్పుడు అభిమానించేటువంటి మా అష్టాక్షరి జయస్వామి శ్రీచరణాలలో ప్రణమిల్లుతూ, వారితో పాటు ప్రచార ఉద్యమంలో ముందుకు సాగుతున్నటువంటి బృందావన జయస్వామి వారికి కూడా ప్రణమిల్లుతూ, కాంతారావు గారిని వారి పరివారాన్ని తప్పకుండా ఎప్పుడు ఆచార్య శ్రీశైన సంబంధంతో మరిన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేస్తూ వారు చక్కగా ఈ లోకంలో ఉన్నంత వరకు వారి నాన్నగారు చూపించిన మార్గాన్ని వారు అనుసరిస్తూ చక్కటి శక్తి సంపదలతో వారు ముందుకు సాగుగాక అని వారికి, వారి పరివారానికి, వారితో కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి భక్తగోష్ఠికి ఆచార్య మంగళాశాసనాన్ని అందజేస్తూ జై శ్రీమన్నారాయణ.